గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రూప్ 1 సెలక్షన్ లిస్ట్ ను రద్దు చేస్తూ సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ స్టేకి సంబంధించి పలువురు అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఈ అప్పీల్కి సంబంధించి టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడా ఈ పిటిషన్లు వేయడం జరిగింది. ఇవాళ సీజే ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే పునర్మూల్యాంకనానికి సంబంధించి గతంలో చేసినటువంటి మూల్యాంకనం సజావుగా జరిగిందన్న అంశాన్ని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అయితే దీంతో కోర్టు ఏదైతే ఏజీ ఇచ్చినటువంటి వాదనలకు సంబంధించి ఏకీభవించడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సీజే బెంచ్ ధర్మాసనం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాకుండా గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ మూల్యాంకనమే కాకుండా ఇటు నియామకాలకు సంబంధించి కూడా చేసుకోవచ్చు అన్న అంశాన్ని సీజే బెంచ్ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉన్నటువంటి ఒకవైపు హైకోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవేళ నియామకాలు చేపట్టినా కూడా సీజే బెంచ్ తీర్పుకు లోబడే ఉంటుందన్న అంశాన్ని సీజే బెంచ్ అయితే తెలపడం జరిగింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.